వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నాము. నల్గొండ జిల్లా నుంచి నల్గొండ టౌన్లో చూస్తున్నట్టయితే మరి ఎన్నికల హోరాహోరీగా ఉంది. సో ప్రస్తుతము మనది ఇది మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులే ఎక్కువగా దూసుకుపోతున్న తరుణం నల్గొండలో చూస్తున్నాము. ఈ సందర్భంగా మనం ఇప్పుడు 42వ డివిజన్లో ఉన్నటువంటి అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ గారు సింహం గుర్తుపై మరి ఓటు వేయమని అభ్యర్థులను అడగడానికి మరి బరిలోకి దిగారు. సో ఒకసారి అసలు కంప్లీట్ డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సో చూస్తున్నట్టయితే గతంలో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు కౌన్సిలర్గా కూడా మీ మదర్ చేసినట్టుగా, తర్వాత మీరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే చేసినట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడు ఏంటి రెబల్గా మీరు ముందుకు వచ్చారు? మేడం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అప్పుడు మా అమ్మ వార్డు కౌన్సిలర్గా గెలిచింది. అప్పుడు ఉండే 5 సంవత్సరాల కింద. ఆ తర్వాత గిట్ట నేను పోటీ చేసి కొన్ని ఓట్లతో స్వల్ప మెజార్టీ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నాకు టికెట్ ఇవ్వలేదు. అవతల టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి దీంట్లోకి వచ్చారు. అతనికి టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అందుకే నేను రెబల్గా పోటీ చేస్తున్నా. కాంగ్రెస్ రెబల్గానే పోటీ చేస్తున్నా. సింహం గుర్తు నుంచే పోటీ చేస్తున్నా. అంటే ఇప్పుడు కూడా మీరు కాంగ్రెస్ అభ్యర్థిగానే ముందుకెళ్తున్నట్ట? అవును, కాంగ్రెస్ పార్టీగానే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే ఉన్నా. కానీ నాకు టికెట్ రాలేదు. కానీ నేను ఒక కంపల్సరీ నాకు అందరూ చెప్తున్నారు కంపల్సరీ గెలిపించుకోవాలని చెప్తున్నారు. ఏ పార్టీలో ఉన్నా కానీ సింహం గుర్తు పక్కా ఓటేషన్ గెలిపించాలని చెప్తున్నారు. జనాలు చెప్తున్నారు బాగా. అంటే మీరు చూస్తే జర్నలిస్ట్గా కొనసాగుతున్న ఎందుకు రాజకీయాల వైపు మీకు రావాలనిపించింది? అంటే మేము మా ఫ్యామిలీ మొత్తం బ్యాక్గ్రౌండ్ అప్పని దాదాపు గంగిరెడ్డి గారు పొలిటికల్గా వచ్చిన కానీ మా అన్న, మా అమ్మ, ఇంకొక అన్న అందరూ మేము కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేసి ఉన్నాం. అప్పుడు మా అమ్మ కౌన్సిలర్ అయిన తర్వాత మా అన్న అయినాడు. తర్వాత నేను గిట్ట పోటీ చేసినా కానీ ఓడిపోయినా. ఇప్పుడు మాత్రం కంపల్సరీ భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారు మా ప్రజలు. 42వ వార్డు గొల్లగూడెం ఆర్టీసీ కానీ క్రాంతినగర్ ప్రజలందరూ ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. 20 సంవత్సరాలు జర్నలిస్ట్ పనిచేస్తున్నా. పేదవారికి ఏం కావాలి, ఎట్లా తెచ్చుకోవాలి అని నాకు తెలుసు. ఏ ఆఫీసర్ కాడికి పోతే ఏ పని అవుతుంది. చాలామంది అందరూ ఆఫీసర్ పోటీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ నేను ముందలుండి ఎన్నో మా వార్డులో దాదాపు 76 రేషన్ కార్డులు దాకా ఇప్పించిన. అసలు రేషన్ కార్డు ఎట్లా అప్లై చేసి అవతలకు తెలియకుండా నేనే తీసుకుపోయి నేనే అప్లై చేసి నేనే సంతకాలు పెట్టించి నేనే అప్రూవ్ పెట్టి అన్నీ చేసి 76 రేషన్ కార్డు దాకా ఇప్పటిదాకా ఇస్తాను. అంతకుముందు కౌన్సిలర్ అసలు ఆ రేషన్ కార్డు ఎట్లా అప్లై చేయడానికి తెలియదు వాళ్ళకి. అట్లా నేనే దగ్గరుండి అన్నీ చేపిస్తున్నా. సో నిత్యం అందుబాటులో ఉండే మీకు అందులో ఒక పార్టీకి మీరు ఎప్పుడు కట్టుబడి ఉండే వ్యక్తులుగా ఎందుకు మీకు టికెట్ దక్కలేదు? అంటే నేను టికెట్ లాస్ట్ వరకు నాకు ఇస్తా అని చెప్పారు. ఇక్కడ వచ్చి సర్వే చేసుకున్నా కానీ నాకు మంచి పాజిటివ్ ఉన్నది. పక్కా గెలుస్తాం ఈ టికెట్ అని చెప్తే అవతల పార్టీ నుంచి వచ్చి 30 లక్షల రూపాయలు కోమటిరెడ్డి సార్కి అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 30 లక్షల రూపాయలు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చి మళ్ళీ వాళ్ళు ఆ దొంగలకే మళ్ళీ టికెట్లు ఇచ్చారు. ఆ టికెట్ ఇచ్చి పెట్టారు. కానీ వాళ్ళకి ఎవరికి ఓట్లేరు. పక్క నాకే ఓట్లు వేస్తారు. సింహం గుర్తు మీదే నేను పక్కా గెలుస్తా. చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఉన్నారు. మరి వీరితో పాటు కొంతమంది యువకులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. వాళ్ళ ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు ఈ డివిజన్లో పరిస్థితి ఎలా ఉంది? మాది యాక్చువల్ చెప్పాలంటే మాది గొల్లగూడ 42వ వార్డు డివిజన్ అండి. మాది వెనుకబడ్డ ప్రాంతం కంప్లీట్గా. ఆర్టీసీ కాలనీ, క్రాంతినగర్, మరి గొల్లగూడ వచ్చేసి చాలా వెనుకబడ్డ ప్రాంతం. అయితే ఇంతకుముందు చేసిన వ్యక్తులు వచ్చేసి తెల్ల బట్టలు వేసుకొని ఏదో అప్పటికప్పుడు వచ్చేసి అఫీషియల్గా వచ్చేసి చేసి చూసి అప్పటికప్పుడు ఓట్లు వేయించుకొని పైసలు ఖర్చు పెట్టేసి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు ఉన్నారు. అయితే మా అల్లి నాగలక్ష్మి మల్లికార్జున వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయినా కానీ పబ్లిక్లోనే ఉన్నారు. ఇంకోటి ఆయన యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన. అయితే ఆయన కుల మతాలు అని చెప్పేసి విభజించి ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఖచ్చితంగా దాన్ని వాటన్ని తిప్పికొడతాం మేము. ఖచ్చితంగా మేము ఒకటే కంకణబద్దులు అయి ఉన్నాము. మేము ఖచ్చితంగా మా అల్లి నాగలక్ష్మి మల్లికార్జుని కౌన్సిల్కి పంపిస్తాము. మా బాధ ఏంటంటే ఆయనకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మాకు ఆయన ఒక యాదవ సామాజిక వర్గం, నేను గౌడ సామాజిక వర్గం, మా చాలా సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో మేము కేవలం అన్న తమ్ముడు అని చెప్పేసి ఒక అనుబంధంతో పిలుచుకుంటాం.